అందరికీ నమస్తే. నేను మీ శ్రద్ధని. వెల్కమ్ టు శ్రద్ధస్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ వీడియో పిల్లల స్నాక్స్ బాక్సుల్లోకైనా, ఈవినింగ్ టీ టైంలోకైనా ఇలా స్నాక్స్ తయారు చేయండి. పిల్లలు, పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. మరి ఇవి ఎలా తయారు చేయాలో పూర్తి వివరాలతో ఈ వీడియో ఉంది. చివరి వరకు చూడండి. తక్కువ టైంలోనే తక్కువ రేటుకే చేసుకోవచ్చండి. అదే మనము బయట బేకరీలో కొంటే ఎక్కువ డబ్బులు అవుతాయి, మరియు ఆరోగ్యం కూడా పాడవుతుందండి. చక్కగా సూపర్ మార్కెట్లో దొరికే ఈ కార్న్ ఫ్లేక్స్ ఇవి వచ్చి 250 గ్రామ్స్ 30 రూపీస్ అండి. తక్కువ రేటే ఇలా ప్యాకింగ్లో ఉంటుంది. చక్కగా తీసుకువచ్చి మనము తయారు చేసుకోవచ్చు. ముందుగా ఒక పొడి కలిపి పెట్టుకుందామండి. ఒక బౌల్ తీసుకొని అందులో 1/2 స్పూను పసుపు, 1 స్పూను కారం, 1/2 స్పూను చాట్ మసాలా పొడి, రుచికి తగినంత ఉప్పు వేసి చక్కగా స్పూన్ తీసుకొని మొత్తం ఇవన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి. పిల్లలు ఇవన్నీ ఇష్టపడకపోతే ఉత్త ఉప్పు ఒకటే వేసుకోవచ్చండి. ఇలా కలిపి పక్కన పెట్టుకుందాం. ముందుగా ఒక మూకుళ్ళో ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. హీట్ అయిన తరువాతనే ఈ కార్న్ ఫ్లేక్స్ అనేవి వేసిన వెంటనే ఇలా పువ్వుల్లాగా పైకి రావాలండి. అప్పుడే మనకి ఇవి తినేటప్పుడు కరకరలాడుతాయి. మళ్ళీ ఇవి ఆయిల్ కూడా పట్టుకోదండి. ఆయిల్ హీట్ కాకుండా మనము ఈ కార్న్ ఫ్లేక్స్ వేసామనుకోండి, అవి ఆ ఆయిల్లో అలాగనే ఉండిపోతాయి. ఆయిల్ మొత్తం పట్టుకుంటాయి. తినేటప్పుడు కూడా బాగోదండి. చక్కగా అవన్నీ ఇలా గరిటెతో తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. మరొకసారి కూడా వేస్తున్నాను చూడండి. వేసిన వెంటనే పైకి ఇలా రావాలండి. ఆయిల్ అనేది పొగలొస్తూ ఉండాలి. అప్పుడే ఇవి వేయాలి. అప్పుడే మనకి ఆయిల్ పట్టుకోకుండా వస్తుంది. నేను రెండోసారి కూడా వేసినవి ముందు తీసి పెట్టుకున్నటువంటి ప్లేట్లో ఉన్నాయి కదండి, ఇవి కూడా వేసుకుంటే సరిపోతుంది. మిగతావి కూడా ఇలాగనే వేయించి అందులోనే వేస్తున్నాను. తర్వాత అదే ఆయిల్లో పల్లీలు కూడా వేయించుకోవాలి. ఆయిల్లో డైరెక్ట్గా పల్లీలు వేసామనుకోండి, అవి తీసేలోపు మాడిపోతాయండి. అందువలన ఇలా జల్లెడు లాంటి గరిటెలో వేసి ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే మనకి అన్ని పల్లీలు చక్కగా వేగుతాయి లోపల వరకు. ఇవన్నీ ఓపిగ్గా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ ఉండాలండి. అప్పుడే మనకు ఈ మిక్చర్ అనేది చాలా రుచిగా వస్తుంది. వేయించి పెట్టుకున్నటువంటి పల్లీలన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా. తర్వాత అదే ఆయిల్లో 1 కప్పు తినే శనగలు ఉంటాయి కదండి. తినే శనగలు కూడా ఇందాక మనం పల్లీలు ఎలా వేయించుకున్నామో అలాగనే ఈ తినే శనగలను కూడా వేయించుకోవాలి. ఇవన్నీ మీకు ఇష్టం లేకపోతే ఒక కార్న్ ఫ్లేక్స్ ఒక్కటే వేయించుకొని కాస్త ఉప్పు కారం చల్లుకొని కూడా చక్కగా తినవచ్చు. ఈ పప్పులు కూడా అందులో వేసుకుందాం. కాస్త జీడిపప్పు కూడా అదే ఆయిల్లో ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నటువంటి జీడిపప్పును కూడా అదే ప్లేట్లో వేసుకుంటే సరిపోతుంది. తరువాత 1 కప్పు మందంగా ఉండే అటుకులండి. అటుకులను కూడా పల్లీలు ఎలా వేయించుకున్నామో అలాగ వేయించుకుంటే సరిపోతుంది. ఇవన్నీ వేసుకోవడం వలన మనకు మిక్చర్ అనేది చాలా రుచిగా వస్తుందండి. తినాలి అనే కొద్దీ తింటానే ఉంటాము. అలాగా అంత రుచిగా ఉంటుంది. చివర్లో శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి కరివేపాకు కూడా వేసుకుంటే అప్పుడప్పుడు మధ్యలో తగులుతూ ఉంటుందండి. తినేటప్పుడు చాలా బాగుంటుంది. కరివేపాకు కూడా మనం పల్లీలు ఎలా వేయించుకున్నామో అలాగనే వేయించుకొని పక్కన పెట్టుకుందాం. ఇలా చక్కగా అన్నీ వేయించుకున్న తర్వాత కాస్త వేడిగా ఉన్నప్పుడే మనం ముందు కలిపి పెట్టుకున్నాం కదండి, పసుపు, కారము, చాట్ మసాలా పొడి, ఉప్పు అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పొడిని కాస్త వేసుకుంటూ మొత్తం కలుపుకుంటూ ఉండాలండి. ఒక్కసారే ఈ కారపొడి వేయకూడదండి. ఇలా ఒకసారి వేసుకొని గరిటెతో ఆ పప్పులన్నీ పట్టే విధంగా ఇలా కలుపుకోవాలి. తర్వాత మనం కార్న్ఫ్లేక్స్ వేయించి పెట్టుకున్నాం కదండి, అందులో కాస్త ముందుగా వేసుకొని ఆ కారపొడి ఉంది కదండి, దానిని కాస్త వేసి మళ్ళీ గరిటెతో కలుపుకోవాలి. ఇలా చేసుకోవడం వలన ప్రతి ఒక్క పప్పుకి, ప్రతి ఒక్క కార్న్ఫ్లేక్స్కి ఈ ఉప్పు కారం అనేది చక్కగా పడుతుంది. తినేటప్పుడు కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇలా తయారు చేసి చల్లారిన తరువాత ఒక గాలి తగలని డబ్బాలో కానీ స్టోర్ చేసి పెట్టుకుంటే పిల్లల స్నాక్స్ బాక్స్లో కానివ్వండి, ఎప్పుడైనా మనం తినాలి అనుకున్నప్పుడు చక్కగా
వీటిల్ని తినవచ్చండి. మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి. మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా మొత్తం కలిపిన తర్వాత చివర్లో కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది. నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.